వారిలో ఉన్న దేశభక్తి కన్నులకు కట్టినట్టు కానవస్తుంది. క్రమశిక్షణ, నిబద్ధన, దూరదృష్టి, భవిష్యత్ కార్యాచరణ వంటి వాటిలో నిష్ఠార్థులుగా మారుతున్నారు ఆ విద్యార్థులు. తెల్లని దుస్తులు ధరించి తలపై టోపీ, దానిపై పింఛం, ముఖంలో తేజస్సు కలిగిన ఎన్సీసీ విద్యార్థుల అభిప్రాయాలపై జీటీవీ న్యూస్ ప్రత్యేకం. దేశమంటే మట్టి కాదో దేశమంటే పౌరులే అంటూ ఆనాడు కవులు మేధావులు చెప్పినటువంటి మాటలు ఈనాటికి కూడా యువత ఆచరిస్తూ ఇటు దేశభక్తిని చాటుకుంటూ ఒకవైపు విద్యను అభ్యసిస్తూ మరోవైపు తమ శరీరానికి ఒక ద్రాఢుత్యాన్ని అదేవిధంగా దేశభక్తిని చాటుకుంటూ కొంతమంది ఎన్సీసీ అని అదేవిధంగా నేవీ అంటూ ట్రైనింగ్స్ అవుతూ తమ భవిష్యత్తుని దేశానికి అంకితం చేస్తూ వస్తున్నటువంటి కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం దేశభక్తిని ఏ విధంగా పెంపొందించుకుంటారనే విషయం మీద. అమ్మ, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారమ్మా? నీ పేరేంటి? రఘు ఇంజనీరింగ్ కాలేజ్, నందిని లత. నన్ను ఏం చదువుతున్నాను? బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి. బీటెక్ సెకండ్ ఇయర్ అంటే కెరీర్కి ఒక గ్రోత్ లాంటి ఒక పీరియడ్ ఉన్న టైంలో ఎందుకని ఎన్సీసీని ఎంచుకున్నావు? ఎందుకని దేశభక్తి అంటే ఏంటి నీకు అసలు? ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ క్లాస్ రూమ్స్లోనే ఉండేది. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎబిలిటీస్ అన్ని లెర్న్ చేయాలి అంటే స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉండాలి. సో ఎన్సీసీ అనేది ఒక మెయిన్ థింగ్ లాంటిది. లైక్ మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం, ఫిజికల్గా ఎక్కువ ఉండేది. ఓన్లీ ఎడ్యుకేషన్ అయితే రూమ్స్లో ఉండి ఒబెసిటీలో ఉండి ఎక్సర్సైజ్ ఉండిద్ది బాడీకి. సో దేశం గురించి తెలుసుకోవచ్చు. సో అందుకని జాయిన్ అయ్యాను. వాట్ ఈస్ గోల్ అమ్మ? అంటే ఎన్సీసీ చేసిన తర్వాత బీటెక్ చదువుతున్నా అంటే ఇంజనీరింగ్ ఆ లెవెల్లో వెళ్తున్నావు, అదేవిధంగా మరోవైపు ఇటు దేశభక్తిని చాటుకునే విధంగా సైన్యంలోకి వెళ్ళే ఆలోచనలు ఏమన్నా? లేదు, కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి కదా. ఎడ్యుకేషన్ ఒక్కటే వెళ్తే ఎప్పుడు సరిపోదు. అందుకని వేరే వేరే ఎక్స్ప్లోర్ చేసినప్పుడు తెలుస్తుందని. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ భారత్? ప్రౌడ్ టు బి ఇండియన్. ప్రౌడ్ టు బి ఇండియన్ అంటూ ఒకవైపు చదువే కాదు ఇటు శరీర ద్రాఢుత్యాన్ని కూడా పెంపొంచుకునే విధంగా ఉంటున్నారు. అయితే మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని కూడా అడుగుతాం. బ్రదర్, మీరు చెప్పండి, మీ పేరు, ఏం చదువుతున్నారు? నా పేరు తెంబూరు లోకేష్. నేను రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను, సివిల్ డిపార్ట్మెంట్. ఎన్సీసీ అంటే ఫుల్ ఫామ్ నేషనల్ క్రెడిట్ క్రాప్. ఇందులో ప్రధానంగా మనం నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్ మరియు యూనిటీ. దీన్ని మోటో ఏంటంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. దీంట్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం మనం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సిడిఎస్, నెక్స్ట్ పారామిలిటరీ, ఎస్ఎస్సి అలాంటి దానికి మనం ఆఫీసర్ పోస్ట్గా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద మనం డైరెక్ట్ ఎంట్రీ చేయొచ్చు. డైరెక్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే చాలు, మెడికల్ అవుతుంది. నెక్స్ట్ మనం డిఫెన్స్లో ఆఫీసర్ పోస్ట్కి వెళ్ళొచ్చు. ప్రస్తుతం డిఫెన్స్ ట్రై చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు మనం ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా మనము ఫిజికల్ ఫిట్నెస్ కూడా మంచిగా ఉంటుంది. రైట్. అదే ఒకవైపు ఫిజికల్ ఫిట్నెస్, అదేవిధంగా గ్రూప్స్కి వెళ్ళొచ్చు, లేదంటే ఉద్యోగాల గురించి మాట్లాడతారు. దేశభక్తి గురించి నీ ఒపీనియన్? ఎన్సీసీ ఏమంటే సెకండరీ డిఫెన్స్. అంటే ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు బార్డర్లో కాపలు కాసి అదే వాళ్ళు అక్కడ పనిచేస్తారు. వాళ్ళకి ఎటువంటి రూల్స్ ఉంటాయో మాకు ఎన్సీసీలో అవే రూల్స్ ఉంటాయి. అంటే మొత్తం అలాగే కాకుండా సేమ్ అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే మెయిన్ సొసైటీలో మనం ఎలా ప్రవర్తించాలి, నెక్స్ట్ మనము ఎవరిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఎన్సీసీలో నేర్చుకుంటాము. క్రమశిక్షణ అని చెప్తున్నారు. క్రమశిక్షణతో పాటుగా భవిష్యత్తును కూడా బంగారు బాట వేసుకోవాలంటే ఇటువంటి ఎన్సీసీలు చాలా అవసరం చెప్తున్నారు మరికొంతమంది విద్యార్థులు. బ్రదర్, మీ పేరు? పవన్ కుమార్, సిఎస్సి డిపార్ట్మెంట్, రఘు కాలేజ్. ఏంటి, ఎందుకని ఎన్సీసీని ఎంచుకున్నారు? ఎందుకని దేశభక్తి గురించి ఏంటి మీ ఒపీనియన్? ఎన్సీసీ అనేది ఎంచుకోవడం కాదు, అదొక ఆపర్చునిటీ. వచ్చినందుకు మనం గర్వపడాలి. దేశభక్తి అనేది అందరిలోనే ఉండాలి. ఏంటనేది చెప్పలేము, అది వాళ్ళ నుండి వచ్చిన బట్టే మనం తెలియపరచాలి. బ్రదర్, మీరు చెప్పండి, ఏంటి మీ ఒపీనియన్? అంటే ఎన్సీసీ అంటే బీయింగ్ ఏ ఇండియన్ సిటిజన్ కింద మనం ఎన్సీసీ కింద జాయిన్ అయినందుకు మనం చాలా గర్వపడాలి. ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా మనం సెక్యూర్గా ఉండడానికి మనం సిటిజన్స్ని ఎటువంటి క్రమశిక్షణగా ఎలా ఉండాలి మొత్తం అంతా నేర్చుకోవచ్చు. యూనిటీ అండ్ డిసిప్లిన్గా ఉండొచ్చు. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ పెంచవచ్చు. మొత్తం అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఏంటని. మీరు చెప్పండి. సార్, నా పేరు రాహుల్ చౌదరి. నేను సిఎస్సి డిపార్ట్మెంట్, రఘు కాలేజ్. ఎన్సీసీ అంటే ఒక యూనిఫామ్ సర్వీసెస్ అనుకోవచ్చు మనం. అంటే ఒక డిఫెన్స్ సర్వీసెస్ లాంటిదే ఇది కూడా. మనకంటే ఒక స్టూడెంట్స్కి యూనిఫామ్ సర్వీసెస్ అంటే జస్ట్ ఆ లైఫ్ బతకడానికి, అంటే అంతో కాకుండా డిఫెన్స్ ఏరియాస్కి మాకు కొంచెమైనా అవైలబిలిటీ ఉంటుంది. ప్లస్ ఎన్సీసీ ఎందుకు తీసుకున్నామంటే ఇది యూనిటీ అండ్ డిసిప్లిన్. అంటే
అందరూ కలిసి ఏటి అలా చేస్తాం, అందరూ కలిసి అంటే ఒకళ్ళు తప్పు చేసినా అందరికి పనిష్మెంట్ తీసుకుంటాం, ఒకరితో ఉంటాం, ఒకరితో తిరుగుతాం. ప్లస్ ఇది మనకి ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ మనకి ఇన్కల్కేట్ చేస్తే దానివల్ల మనం వేరేగా నెక్స్ట్ డిఫెన్స్ సర్వీసెస్కి, ఆఫీసర్స్ పోస్ట్కి, కోస్ట్ గార్డ్ అయినా, పారామిలిటరీ అయినా, బీఎస్ఎఫ్ అయినా అలాంటి దానికి మన అంటే ఆ క్వాలిటీస్ మళ్ళీ ఇన్కల్కేట్ చేస్తారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఎస్ఎస్బి అని ఉంటుంది 5 days ప్రొసీజర్. అదంటే ఇండియాలోని టఫెస్ట్ ఇంటర్వ్యూ. అది అంటే ఆ క్వాలిటీస్ కావాల్సింది మనకి ఇన్కల్కేట్ చేస్తారు. ఇన్కల్కేట్ చేస్తే మనకి ఆఫీసర్ గ్రేడ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని ఎన్సీసీ జాయిన్ అయ్యాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, అయితే వీళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి సీనియర్ ఉన్నారు, వాటి కూడా మాట్లాడదాం. మేడం, ఇంతమంది స్టూడెంట్స్ని ఒక దాటి మీద తీసుకొచ్చి ఇంత చిన్న వయసులో మీరు చేసినటువంటి సర్వీస్ సీనియర్గా ఎలా భావిస్తారు? చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరినీ ఇలాగా మేమందరం వీళ్ళకి సీనియర్స్. నేను ఒక్కదాన్నే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు సీనియర్స్. వీళ్ళందరూ మాకు జూనియర్స్ అవుతారు. మేము రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాము. నేను ఈసీ 3rd year సి సెక్షన్. అలాగే ఎన్సీసీ అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. అంటే ఎన్సీసీలో జాయిన్ అయ్యాము అంటే ఏదో ఊరికనే జాయిన్ అవ్వం కదా, ఒక దేశానికి మనం సేవ చేయాలి, ఎలా అయినా సరే మనం మన దేశాన్ని రక్షించుకోవాలి అనేసి మనం జాయిన్ అవుతాం. సో అలాంటి పట్టుదలతోనే మేము అందరం కూడా జాయిన్ అయ్యాము. మా జూనియర్స్ మేము అందరం కూడా. ఎన్సీసీ అంటే ఒక లోగో అని కాదు, అదొక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. అంటే మన పర్సనాలిటీని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, మనము పంక్చువాలిటీ మెయింటైన్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే యూనిటీ అండ్ డిసిప్లైన్. అందరూ యూనిటీగా డిసిప్లైన్గా ఉంటారు. ఎన్సీసీ జాయిన్ అయ్యారు అంటే యూనిటీ అండ్ డిసిప్లైన్ ఖచ్చితంగా ఉంటుంది మాకు అందరికీ కూడా. సో ఒకవైపు తరగతులు, మరోవైపు ఈ పెరేడ్స్, ఇవన్నీ ట్రైనింగ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? మాకు వీక్లీ వన్స్ క్లాస్ ఉంటుంది. సో వీక్లీ ఆ క్లాస్కి మేము అటెండ్ అవుతాము. మిగతావి కూడా మేము అలాగే మేనేజ్ చేసుకుంటాం. ఎన్సీసీ అంటే పెద్ద టఫ్ ఏం కాదు. మనము ఇంట్రెస్ట్ పెట్టి మన స్వతహాతో మనం సొంతంగా నేర్చుకోవాలి, పట్టుదల కృషితో మనం నేర్చుకున్నట్లయితే ఎంత కష్టమైనదా అయినా మనం ఈజీగా చేయొచ్చు. అదే ఎన్సీసీ కూడా. మనం ఎంత కష్టమైనదైనా సరే ఈజీగా చేయొచ్చు. ఎన్సీసీ అంటే కష్టము ఇది అది మనం అనుకుంటాం, కానీ కాదు. మనం సులువుగా మనం మైండ్ పెట్టి, మనం కృషి చేత, మనం పట్టుదలతో ఇది నేను చేయగలను అని అనుకుంటే ఏదైనా ఈజీయే. మనం అలాగే మేము కూడా అలాగే చేయగలుగుతున్నాము. చూసాం కదా, కృషి పట్టుదలతో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ఒకవైపు తరగతులు, మరోవైపు ఈ శిక్షణ పొందుతూ ఈరోజు దేశమాతకి సేవలు అందించడానికి అయితే సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా తమ బంగారు భవిష్యత్తుకు కూడా బాటలు వేసుకోవడానికి ఈ ఎన్సీసీ ఎంతగానో తోడ్పడుతుంది. క్రమశిక్షణకు మరో పేరుగా ఎన్సీసీ నిలుస్తుంది. తద్వారా తమ భవిష్యత్తుకు బంగారు బాట, అదేవిధంగా దేశమాత సేవకు కూడా మేము అందరూ అంకితం అవుతామని చెప్పి ఎన్సీసీ స్టూడెంట్స్ తమ అభిప్రాయాలు తెలియజేసిన పరిస్థితి. కెమెరామ్యాన్ సూర్బాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.